నమస్తే అండి. ఈరోజు నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. అదే రిజెక్షన్స్. నెట్వర్క్ మార్కెటింగ్లో రిజెక్షన్స్ అనేవి సర్వసాధారణం. అండ్ ఎవరు కూడా రిజెక్షన్స్ని పర్సనల్గానో లేదా రిజెక్షన్స్ వచ్చాయని బాధపడకండి. నా పేరు రమేష్. నేను ఈరోజు మీకు రిజెక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానికి టిప్స్ చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే, రిజెక్షన్స్ అనేవి సర్వసాధారణం. అంటే ఇక్కడ పెద్ద పెద్ద లీడర్స్కైనా సరే, టాప్ లీడర్స్కైనా సరే 100% వాళ్ళకి కూడా రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏ లీడరు కూడా రిజెక్షన్స్ రాకుండా డెవలప్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. 100% నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక 10 మందికి చెప్తే స్టార్టింగ్ 8 మంది, 9 మంది, 10 మంది కూడా రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని మీరు ఏదో మీకే ఇలా అవుతుందని మాత్రం మీరు అనుకోకండి. రిజెక్షన్స్ అనేవి చాలా కామన్. మీరు పాజిటివ్ సైడ్ చూడండి. మీకు రిజెక్షన్స్ వస్తున్నాయంటే దాన్ని ఒక లర్నింగ్ ప్రాసెస్ లాగా తీసుకోండి. అంటే మీరు ఎలా బాగా చెప్పాలి, ఇంకా ఎలా బెటర్గా చెప్పాలి, మీరు సరిగ్గా నేర్చుకున్నారా లేదా, మీరు ప్రజెంటేషన్ సరిగ్గా ఇస్తున్నారా లేదా అని చెక్ చేసుకోండి. మీ అప్లైన్ ఎవరైతే ఉంటారో, మీ మెంటర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చోమని చెప్పండి. దాని ద్వారా ఆ వ్యక్తి మీరు ఎలా చెప్తున్నారనేది గమనించి మీకు ఏమైనా టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిజెక్షన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ వ్యక్తి దగ్గర మీరు ఫీడ్బ్యాక్ అడగండి. నేను ఇంకా బెటర్గా గ్రో అవ్వాలనుకుంటున్నాను, మీరు ఎందుకు రిజెక్ట్ చేశారో కొంచెం నేను ఎంత బాగా ఇంకా బెటర్గా చెప్పగలనా అని కొన్ని టిప్స్ అడగండి. దాని ద్వారా వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు అండ్ మీరు ఎలా చెప్పారు, ఇంకెలా చెప్తే బాగుంటుందని వాళ్ళు మీకు ఖచ్చితంగా టిప్స్ ఇస్తారు. ఇలా టిప్స్ ఇవ్వకుండా మిమ్మల్ని ఇంకా డిమోటివేట్ చేసి ఇవి బిజినెస్లు వేస్ట్, ఇలాంటివి చేయొద్దు, అది ఇది అని చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ బిజినెస్ గురించి సరిగ్గా తెలియకపోయి ఉండాలి, లేకపోతే ఎవరో చెప్పిన మాట విని చేస్తూ ఉండాలి, లేకపోతే వాళ్ళు ఏదో చెడ్డ కంపెనీలోకి వెళ్ళి మోసపోయి ఉండాలి, లేకపోతే వాళ్ళు డ్రీమ్ స్టీలర్స్ అయి ఉండాలి. అంటే మీ డ్రీమ్ని కిల్ చేసే వాళ్ళు అయి ఉండాలి. దయచేసి వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు ప్రోడక్ట్ గురించో ప్లాన్ గురించో చెప్పారంటే అది వాళ్ళకి వినలేదు అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు ఆ బిజినెస్ చేయడానికో లేదా ఆ ప్రోడక్ట్ వాడడానికో సిద్ధంగా లేరు. అంతేగాని మీరు ఏదో బాగా చెప్పలేదనో లేదా మీరు ఏదో రాంగ్ అనో కాదు. సో మీరు ఎప్పుడైతే డిప్రెషన్గా ఫీల్ అవుతారో లేకపోతే డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతారో ఇమ్మీడియట్గా మీరు మీ అప్లయన్స్ లేదా మెంటర్స్ దగ్గరికి వెళ్ళి కలవండి. ఇలా నాకు ఎక్కడికి వెళ్ళిన రిజెక్షన్స్ వస్తున్నాయి, నాకు ఎక్కువ మంది చెప్తుంటే రిజెక్ట్ చేస్తున్నారు, ఏం చేయాలనేది అడగండి. ఆటోమేటిక్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మీకు కొన్ని విషయాలు షేర్ చేస్తారు. మీకు ఇంకా లోగా అనిపిస్తే, ఈ బిజినెస్ మీరు చేయలేరు అనిపిస్తే డెఫినెట్గా మీరు ఈవెంట్స్లోకి వెళ్ళి కూర్చోండి, లేదా మంచి మీటింగ్లోకి వెళ్ళి కూర్చోండి. ఎవరి మీటింగ్ అయినా సరే వెళ్ళి కూర్చోండి. అక్కడ నెట్వర్క్ మార్కెట్లో ఉన్న ఇదేంటంటే, మీరు మీటింగ్లోకి వెళ్ళి కూర్చుంటే అక్కడ వ్యక్తి ఎవరైతే ఉంటారో మెంటర్ లేదా లీడర్ ఖచ్చితంగా మీరు మళ్ళీ రీమోటివేట్ అయ్యేలాగా మీకు మంచి వర్డ్స్ చెప్తారు. ఆటోమేటిక్గా మీరు మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం దొరుకుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైతే మీటింగ్స్ వినకుండా, అప్లైన్ చెప్పింది వినకుండా వాళ్ళకి నచ్చింది చేస్తారో డెఫినెట్గా 100కి 100% వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీరు మెంటర్ చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మీకు ఫ్యూల్ అదే. ఓకేనా? అండ్ ఎప్పుడైతే మీకు ఎక్కువ రిజెక్షన్స్ వస్తున్నాయో ఆటోమేటిక్గా మీ అప్లైన్ని మీతో పాటు తీసుకెళ్ళండి, ఆ మీటింగ్స్లో కూర్చోబెట్టండి. అప్పుడు మీ అప్లైన్ మీరు చెప్పే వ్యక్తులు కరెక్టా కాదా, మీరు కరెక్ట్గా చెప్తున్నారు లేదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇలా మీరు రిజెక్షన్స్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవచ్చు, మళ్ళీ మీరు మోటివేట్ అవ్వడం జరుగుతుంది. ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు నెట్వర్క్ మార్కెటింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా టిప్స్ కావాలంటే దయచేసి నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా, నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నా, ఇండియా మొత్తంలో ఎవరున్నా సరే దయచేసి నాకు కాంటాక్ట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ హిస్టరీ మేకర్స్ తెలుగు అండ్ నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి, నేను మీకు గెట్ బ్యాక్ అవుతాను. మనం నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి మంచి కంపెనీతో మనం గ్రో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.